ఆత్మీయులైన పాత్రికా మిత్రులకు నమస్సులు. పెద్దలారా, ఆత్మీయులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చిన్నపిల్లల కథలు రాసినట్టుంది. చిన్నపిల్లల కథలు ఎలా రాస్తారో అలా రాశారు. ప్రపంచంలో జరిగేదంతా మేమే చేసుకుంటున్నాము, మేమే చేశామని చెప్పుకునేలా ఉంది. మీకు చెప్తున్నా, ఈరోజు క్యాపిటల్ కింద 31,087 కోట్లు క్యాపిటల్ బడ్జెట్ కింద చూపించారు. దీంట్లో 8,009 కోట్లు అప్పుల కింద కట్టేస్తారు. మిగిలిన 23,000 కోట్లు ఇది ఇరిగేషన్కి, రోడ్లకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఆల్ డెవలప్మెంట్కి 23,000 కోట్లు పెట్టారు. రెవెన్యూ బడ్జెట్ చూపించారు 1,25,000 కోట్లు. దీంట్లో ఏం ఉండదు. జీతాలు, సబ్సిడీలు, పింఛన్లు ఉంటాయి. కేవలం వాళ్ళు 8,000 కోట్లు పోతే 23,000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కింద చూపించారు. నేను స్ట్రైట్ అవే అడుగుతున్నా గవర్నమెంట్ని, మీరు నేను ఎక్కడ క్రిటిసిజానికి కాదు, వాస్తవాలు అడగదలుచుకున్నా. ఒక సోషియాలజీ స్టూడెంట్గా హౌసింగ్ కింద 2015-16 2 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు. 2016-17 2 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు. ఇప్పుడు మరలా 2 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు. 6 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు. మొదటి 2 సంవత్సరాల్లో ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా ప్రారంభం కాల. కేవలం 40,000 ఇళ్ళకి ముగ్గులు పోశారు. ఇల్లు కడతామని పని ప్రారంభం కాల. 40,000 ఇళ్ళకి ముగ్గు తీసుకొచ్చి పోశారు. 4 లక్షల ఇళ్ళు ప్రారంభం కాల. అయితే ఈ సంవత్సరం ప్రకటించారు, మళ్ళా ప్రకటించారు 2 లక్షల ఇళ్ళు కట్టబోతున్నామని. సంతోషం. 2 లక్షల ఇళ్ళు కట్టాలంటే వాళ్ళే ప్రకటించారు 1,50,000 రూపాయలకు ఇంటికి ఖర్చు అవుతుందని. 2 లక్షలు ఇంటూ 1,50,000 ఎంత అయిందన్నా? 3,000 కోట్లు అవుతుంది. మీరు ఎంత కేటాయించారు? 1,457 కోట్లు కేటాయించారు. ఎవరిని మోసం చేయడానికి కేటాయించారు అని అడుగుతున్నా. రెండవది, రుణమాఫీ అన్నారు. అందరికీ తెలిసిందే, 87,000 కోట్లు రుణం ఉందంటే 14,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ అవుతుందంటే ఇప్పుడు వరకు 11,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు 3,600 కోట్లు కేటాయించారు. ఒక సంవత్సరం వడ్డీ ఈ 4 సంవత్సరాల బడ్జెట్లో ఇచ్చినటువంటి దానికి కూడా సరిపోదు. రుణమాఫీ ఎలా జరుగుతుందని అడుగుతున్నా. సేమ్ పాపం మహిళా రుణమాఫీ ఇంకా బాధాకరం. ఎందుకంటే రుణమాఫీ తీసేశారు. ఇప్పుడు పెట్టుబడి నిధిని పెట్టారు. పెట్టుబడి నిధి వాళ్ళే చెప్పారు 3,500 కోట్లు కావాలి పెట్టుబడి నిధి అని. కానీ ఎంత కేటాయించారు? 1,600 కోట్లు కేటాయించారు. ఇది ఎక్కడ న్యాయమో అని అడుగుతున్నా. మీరే చెప్తున్నారు, మీరే కేటాయించారు. మీరు ఇచ్చిన లెక్కలే చెప్తున్నా. నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు. 1,75,000 ఇండ్లు ఉన్నాయి. ఆ లెక్కన ఎత్తుకుంటే మీరు 1,75,00,000 ఇండ్లు ఉన్నాయి. 1,75,000 మందికి మీరు ఇండ్లు ఇవ్వాలా. ఆ ప్రకారం అయితే చాలా ఇవ్వాలా. మన జన్మభూమి సభ జరిగింది. జన్మభూమి సభలో గవర్నమెంట్ ఒక సర్వే చేసింది. ఈ గవర్నమెంట్ ఒక సర్వే చేసి ఏం చెప్పిందంటే 30 లక్షల మంది దారిద్ర్యకు ముందు అన్నం కూడా జరగకుండా ఉండేటటువంటి నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు. అన్నం కూడా లేకుండా చదువుకొని ఖాళీగా 30 లక్షల మంది ఉన్నారని గవర్నమెంట్ జన్మభూమి సర్వేలో కలెక్టర్లు ఇచ్చిన నివేదిక. అన్నం కూడా లేకుండా ఉన్న నిరుద్యోగులు 30 లక్షల మంది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటే 30 లక్షల మందికి మీరు లెక్కించన్నా 2,000 రూపాయలు అయితే ఎంత అవుతుందన్నా? 600 కోట్లు అవుతుంది. 600 × 12 నెలలు 7,200 కోట్లు అవుతుంది. మీరు ఎంత కేటాయించారు? 500 కోట్లు. అది కూడా నిరుద్యోగ వృత్తి కాదంట, ప్రత్యేక సహాయం అంట. ప్రత్యేక సహాయం అంటే టీడీపీ కార్యకర్తలకు ఆర్థికంగా ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేయించారు. ఖర్చులు కావాలి కదా పాపం, పెట్రోల్కి, కార్లకి, డీజిల్కి. ఆ డీజిల్ ఖర్చులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చేదానికి నిరుద్యోగ వృత్తి పెట్టలేదన్నా. వాళ్ళు పెట్టింది ఏంటి? ప్రత్యేక సహాయం. అంటే టీడీపీ కార్యకర్తలను గోండాలుగా తయారు చేయడానికి, వాళ్ళ కర్రలకి ఎత్తుకుని దాడులు చేయడానికి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఖర్చులకు ఇస్తున్నటువంటి రీఎంబర్స్మెంట్ అది 500 కోట్ల రూపాయలు. ఎంత బాధాకరం చెప్తా. ఆ ప్రత్యేక సహాయానికి అడుగుతున్న ప్రభుత్వాన్ని విధి విధానాలు ఏందని అడుగుతున్నా. అక్కడ చూపించండి చూద్దాం. దానికి కేవలం టీడీపీ కార్యకర్తలకు పంచుకోవడానికి పెట్టిందే 500 కోట్లు. నిజంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఈ యొక్క 500 కోట్లు ఇస్తే మనిషికి ఇచ్చమని చెప్పాడన్నా 125 రూపాయలు వస్తుంది. రాష్ట్రంలో ఒక్కొక్క నిరుద్యోగికి 125 రూపాయలు ఇచ్చినట్టు లెక్క. వీళ్ళు ఒక తమాషా అంశం చెప్తానన్నా. ఈరోజు పెట్టారు, మా సోదరి మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అందరూ మీరంతా కూడా చూస్తుంటారు. రాయలసీమ నుంచి వచ్చాం మేము ముగ్గురు, అన్న కొంచెం అందరూ రాయలసీమలే, నలుగురు ఇక్కడ, నలుగురే. 1,21,000 చదరపు మీటర్లు పాలీ హౌసులు కట్టారంట.
చాలా బాగా కట్టారు. 1,21,000 చదరపు మీటర్లు పాలి హౌసులు కట్టారంట. బ్రహ్మాండం, అద్భుతం కట్టారు. 1,21,000 చదరపు మీటర్లు ఎంత తెలుసన్నా? 30 ఎకరాలు. 30 ఎకరాలన్నా. వీళ్ళు 30 ఎకరాలు చెప్పడానికి సిగ్గుపడి దాని చదరపు మీటర్లో అడుగుల కింద డివైడ్ చేసి 1,21,000 చదరపు మీటర్లు పాలి హౌసులు కట్టారు. ఎవరైనా పెడతారన్నా? 30 ఎకరాలన్నా. 30 ఎకరాలు పాలి హౌసులు పెట్టి దాన్ని బడ్జెట్లో పెడతారు. తీసుకుని చిక్కు ఉండాలి ప్రకటించడానికన్నా. ఇంకోటి చెప్పారు, శాట్ నెట్స్ మనం పోతున్న రోడ్డు పక్కన గుడానాలు వేసుంటారు అట్లా తడిచిపోకుండా, అది 4,20,000 చదరపు మీటర్లు పెట్టారంట. అంటే 105 ఎకరాలు. ఏదైనా ఒక రాయలసీమ 4 జిల్లాలకు 30 ఎకరాలు పెట్టి బడ్జెట్లో పెడతారా? ఇంకోటి చెప్పారు, పోలవరం అంట. పోలవరానికి 7,000 కోట్ల రూపాయలు ప్రొజెక్షన్ చూపించారు. అమరావతికి 1,500 కోట్ల ప్రొజెక్షన్ చూపించారు. బాగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంట. కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ ప్రవేశపెట్టింది. అమరావతికి దాంట్లో రూపాయి పేర్కొనలా, పోలవరానికి రూపాయి ఇస్తామని చెప్పలా. అంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తామని చెప్పకపోయినా వీళ్ళు 7,000 కోట్లు వస్తుందని ఎలా పెడతారు? వీళ్ళు ఆ బడ్జెట్లు లేకుండా వీళ్ళకి ఎట్టిస్తారు? ఎవరిని మోసం చేయడానికి? ఎంతకాలం మోసం చేయడానికి? మాకు అర్థం కాని అంశాలు మీకు చెప్తున్నా. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ 9,000 అన్నమాడతారు. మీకు 9,000 కోట్లు కేటాయించారు లాస్ట్ టైం. 5,000 కోట్లు కూడా ఖర్చు చేయాల. ఎస్టీ సబ్ ప్లాన్ 3,600 కోట్లు అన్నారు. 2,000 కోట్లు కూడా ఖర్చు చేయాల. కాపుల సంగతి దేవుడికి ఎరుగా 1,000 కోట్లు అయినారు. ఎక్కడా 1,000 కోట్లని అడుగుతున్నా. అగ్రికల్చర్ బడ్జెట్ కేటాయించారు. వాళ్ళు నేను అడిగేదంతా కూడా వాళ్ళ బడ్జెట్లో నుంచి తప్ప క్రిటిసిజాన్ని ఇవ్వాల. 18,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ బడ్జెట్ అన్నారు. ఇందులో తమాషా ఏం తెలుసన్నా? 6,500 కోట్లు ఉపాధి హామీకి ఇస్తారు 18,000 కోట్లు. రుణమాఫీకి 3,600 కోట్లు పెట్టారు. విద్యుత్ సబ్సిడీలకు 3,300 కోట్లు కట్టారు. ఈ 3 కలిసి 16,000 17,000 కోట్లు అయింది. తొక్క మీరు ఇచ్చింది ఎంత రైతులకు? అక్కడ విద్యుత్ బకాయిలు, విద్యుత్ సబ్సిడీలు, రుణమాఫీ, ఉపాధి హామీ సరిపోయింది 18,000 కోట్లు. ఇంక రైతులకు మీరు ఇచ్చింది ఏంది? రైతులకు మీరు చేసేది ఏంది? సబ్సిడీ ఏంది? రైతులకు ఇచ్చే మేలేంటి? మిమ్మల్ని అడిగి మీరు మీ బడ్జెట్లో ఉన్నదే చదివి వినిపిస్తున్నా. ఇంకోటి సమాధానం తెలుసున్నా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ 178 కేంద్రాలు పెట్టారంట. 700 గ్రామాలకు విస్తరించారంట. ఇదంతా సంఘానికి కడతారంట బ్యాంకుకి. రాష్ట్రంలో 14,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారుగా 1,00,000 గ్రామాలు ఉన్నాయి. 1,00,000 గ్రామాలుంటే 700 గ్రామాల్లో ఎస్హెచ్ గ్రూపుల్ని సంఘానికర్తలుగా పెట్టి బాగా అభివృద్ధి చేసేటట్టు ప్రాజెక్టులు ఇస్తారు. అంటే లెక్కలు ఎలా ఉన్నాయో చెప్తున్నాయి. వాళ్ళు చూపించింది ఇది ఎంత బాధాకరమో. ఇంకోటి తమాషా ఏంటంటే ఉద్యోగుల సంక్షేమం. కొత్త ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తా ఉన్నారు మేనిఫెస్టోలో. 10,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం పెట్టుకున్నారంట. ఈ పురోగతిలో అనుమతి మంజూరు అవుతా ఉందంట. అది అవుతా ఉంది. 10,000 ఉద్యోగాలకు అనుమతి మంజూరు అవుతుంది. కానీ 2.5 సంవత్సరాలుగా వాళ్ళ బడ్జెట్లో పెట్టారు 12,552 ఉద్యోగాలకి అనుమతి లభించిందంట. పురోగతిలో ఉందంట. అది ఏ పురోగతిలో ఉంది అడుగుతున్న మహానుభావ. అది ఏ పురోగతిలో ఉంది? మీరే 2.5 సంవత్సరాలలో 12,552 ఉద్యోగాలు మీరు శాంక్షన్ చేశారు. పురోగతిలో ఉన్నాను. అది 2.5 సంవత్సరాలుగా అది ఏ పురోగతిలో ఉంది? ఇప్పుడు ఇస్తున్న 10,000 ఉద్యోగాలు తిరోగతిలో ఉన్నాయా? ఇది ఏ పురోగతిలో ఉంటాయి? ఇది పేపర్ లెక్కలు ఎందుకు? ఎవరు ఇంతకాలం మోసం చేయడానికి? మీరు చెప్పాలా? లాస్ట్ 2.5 సంవత్సరాలలో 12,552 మందికి ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ ప్రకటించాం. 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 2,500 మందికి ఇప్పుడు ఇస్తున్నాం. చెప్పాలా? ఒక్కటి కూడా లేదంట. అది పురోగతిలో ఉందంట. ఇది ప్రారంభంలో ఉందంట. 10,000 ఉద్యోగాలు. ఎవరిని మోసం చేయడానికన్నా? ఎంతకాలం మోసం చేస్తారు? మద్య నిషేధం 13 జిల్లాలు అక్రమ మద్య రహిత జిల్లాలుగా ప్రకటించారంట. అక్రమ మద్య రహిత జిల్లాలుగా. అక్రమ మద్య రహిత 10 జిల్లాలు అంటే 3 జిల్లాలకు పర్మిషన్ ఇచ్చేహారా అక్రమ మద్యాన్ని తీసుకోవడానికి? వాటిని ప్రకటించరా? ఎందుకు ప్రకటించలా? మీరు ప్రకటించి 10 జిల్లాలు ప్రకటిస్తే 3 జిల్లాలు ఏమైనాయి? ఆ 3 జిల్లాలు చెప్పండి. మా జిల్లా ఉందేమో చూస్తాం, కనుక్కుంటాం. ముందు ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి జిల్లా నుంచి చూస్తున్నాం. చెప్పండి, మేము కూడా తెలుసు. చెప్పలే 3 జిల్లాలు లేవు. తర్వాత వీళ్ళు ప్రకటించారు స్మార్ట్ సిటీలు. మా ప్రభుత్వం వచ్చింది అద్భుతంగా స్మార్ట్ సిటీలు అన్నారు. 13 స్మార్ట్ సిటీలు అంట. ప్రకాశం, విజయవాడ, తిరుపతి, శ్రీకాకుళం కానుంచి ప్రకటించారు. 100 కోట్లు కేటాయించారంట. 100 కోట్లతో స్మార్ట్ సిటీలు వచ్చేస్తాయా? 13 కార్పొరేషన్లని స్మార్ట్ సిటీలు చేస్తారంట. దాని కేటాయింపు 100 కోట్లంట. ఇంకోటి తమాషా ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు
ఈ మరుగుదొడ్లు ఉన్నాయి కదా, ఈ మరుగుదొడ్ల గురించి వీళ్ళు ప్రకటించారు. ఏమని ప్రకటించారంటే కాదు 1,75,000 మరుగుదొడ్లు ప్రకటిస్తున్నామన్నారు. వాళ్ళ కేటాయింపులు చూస్తే ఒక మరుగుదొడ్డి 1,410 రూపాయలు వచ్చింది. వాళ్ళు కేటాయించినటువంటి అమౌంట్ మరుగుదొడ్ల పరిస్థితి చూస్తే 7,50,000 మరుగుదొడ్లు నిర్మిస్తారంట. దానికి 100 కోట్లు కేటాయించారంట. అది లెక్కేస్తే 1,310 రూపాయలు వచ్చింది. అంటే 1,310 రూపాయలకి 2 బండలు పెట్టి తడికి పెడితే కూడా సరిపోదు, రావు. 2 తడుకులు పైన సీలింగ్ వేసి 2 బండ్లు పెట్టినా కూడా మధ్య వ్యక్తిగత మరుగుదొడ్లు రావు. అంటే 1,310 రూపాయలతో మరుగుదొడ్డు వస్తుందని మీరు చెప్పండి అన్న. మాకు తెలియకపోవచ్చు. అంత పెద్ద ఎత్తున కేటాయించారన్న. మరి 1,07,50,000 కేటాయింపు మడుగు 100 కోట్లన్నా. అది 2,50,000 మరుగుదొడ్లు. అంత గొప్పగా ప్రకటించారన్న మా ప్రభుత్వం. కరువు ఏమైందో అర్థం కాదు. కరువు రాష్ట్రానికి కానీ ముఖ్యమంత్రి గారికి మంత్రులు కాదు కదా. ఇక్కడ వాళ్ళు సస్యశ్యామలంగా ఉన్నారు కాబట్టి కరువు గుర్తుకు రాలా, కరువు చర్చ జరగల. కరువు చర్చే లేదు, బడ్జెట్లో కరువు ప్రసంగమే లేదు. పవర్ గురించి కేటాయించారు 3,730 కోట్లు. ఖచ్చితంగా చెప్తున్నా, వీళ్ళు కేటాయించింది చూస్తే, ఈ సబ్సిడీలు చూస్తే, ఈ తారీఫులు చూస్తే నిజంగా చెప్తున్నా రాబో రోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తోలు పెరికేస్తారు కరెంట్ ఛార్జీలతో. ఆ స్థాయిలో కరువు ప్రకటించారు. సుజల స్రవంతి అంటే మీకు చెప్తున్నా, ప్రభుత్వము కాకి లెక్కలు కాకమ్మ కబుర్లు చిన్నపిల్లాడు కథలు రాసినట్టుందే తప్ప వీళ్ళేం బడ్జెట్ ప్రకటించినట్లేదు. అంకెలు చూపించారు. ఎంతకాలం మోసం చేస్తారు, ఎంతకాలం ప్రజలు నమ్మిస్తారు, ఎంతకాలం తప్పులు లెక్కలు ఇస్తారు. ఏందండి ఈ లెక్కలు? జనాలు అమాయకులా? చదువుకున్న ప్రజలు లేరా? నాలెడ్జ్ యువకులు లేరా? మహిళలకు అర్థం కాదా? జనాలు నవ్వుకుంటారని తెలియదా? ఉపన్యాసం చేస్తారని తెలియదా? ప్రభుత్వాన్ని అసహించుకుంటారని తెలియదా? ఇంకా ఎంతకాలం? 4 బడ్జెట్ వచ్చింది, వాళ్ళు విద్యుత్ వదిలేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజారంజకమైన బడ్జెట్ పెట్టుకున్నాను అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఎవరికి ఉపయోగం లేని ఈ బడ్జెట్ వల్ల ఏ విధంగా ప్రజారంజకంగా ఉందో వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా వ్యతిరేకని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు మహిళల కోసం కేటాయించిన ఆ బడ్జెట్ చూస్తే స్పష్టంగా మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు వాళ్ళవి 14,200 కోట్లు అసలు వడ్డీతో సహా మరి రుణాలుంటే అన్నీ కూడా మాఫీ చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు 3,000, 3,000, 4,000 ఇస్తామని చెప్పి ఏ విధంగా చేతులు దులుపుకున్నారు. ఈరోజు 1,600 కోట్లు మాత్రమే కేటాయించి కనీసం వడ్డీకి కూడా రాని విధంగా, అది కూడా క్యాపిటల్ ఫండ్గా అది తీసుకున్న వాళ్ళు దానికి వడ్డీ కట్టే విధంగా పెట్టి మళ్ళీ 80 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని ఈ ప్రభుత్వం నిట్ట నిలువున మోసం చేసిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు కనుక చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం 14,200 కోట్లు కనుక మాఫీ చేస్తుంటే ఈరోజు ఆడవాళ్లు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఇరుక్కునే అవకాశం ఉండేది కాదు. వారి కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ మానవత్వం లేకుండా వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తూ వస్తున్నాడో 3 సంవత్సరాలుగా ఈ 4వ బడ్జెట్లో కూడా మనం కళ్ళారా చూసాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద మరి ఆడపిల్ల పుడితే అకౌంట్లో 30,000 వేస్తామన్నారు. ఈరోజు తన మనవడి అకౌంట్లో కోట్లాది రూపాయలు వేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఆడపిల్ల కనిపించలేదా, లేదా ఆడపిల్ల పుట్టలేదా? ఎందుకు 30 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో వేయలేదు? ఈరోజు ఆ మహాలక్ష్మి పథకానికి ఎందుకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని నేను అడుగుతున్నాను. అలాగే పండంటి బిడ్డ పథకం కింద 10,000 ఇస్తామన్నారు. కానీ ఒక్కరికి కూడా 10 రూపాయలు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయంతో ఈరోజు వైద్యం చేసుకోవడం సరిపోతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏది కూడా కనిపించలేదు ఈ బడ్జెట్లో. అలాగే మీరు చూస్తే గోరుముద్దల పథకం, దానికి కూడా ఎక్కడా కూడా బడ్జెట్ కేటాయించకపోవడం చూస్తే చిన్న పిల్లల్ని సైతం ఏ విధంగా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది కళ్ళారా చూడాల్సిన అవసరం. అండ్ ముఖ్యంగా మనం చూస్తే యువత ఈరోజు ఆడపిల్లలు ఏ విధంగా చదువులో మగవాళ్ళకి దీటుగా చదువుతూ ర్యాంకులు తెచ్చుకుంటున్నారో మనం కళ్ళారా చూసాం. బాబు వస్తే జాబ్ వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వస్తుంది అనుకున్నాం, కానీ ఆయన కొడుకు లోకేష్ బాబుకి జాబ్ ఇస్తాడు ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా ఎదురు చూడలేదు. ఈరోజు ఆడపిల్లలకి కనీసం ఎక్కడ ఒక జాబ్ కేటాయించలేదు. ఒకవేళ మేము జాబ్ ఇవ్వడంలో విఫలమైతే 2,000 నిరుద్యోగి వృత్తి ఇస్తామన్నా అది కూడా ఇచ్చిన దాఖలాలు లేదు. ఈరోజు
500 కోట్లు కేటాయించాం వారికి సహాయం చేయడానికి అన్నారు. దానికి కింద సాంఘిక సేవలు చేస్తే దానికి కేటాయిస్తామన్నారు. అంటే పనులు చేస్తే ఇస్తామనా లేకపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇస్తామనా ఏంటి అర్థం కాలేదు. పని చేసుకుంటే మనకు హోటల్లో పని చేసుకున్నా, అలాగే మనం పెట్రోల్ బంక్లో పని చేసుకున్నా, ఎక్కడ పని చేసుకున్నా మనకు జీతం అనేది వస్తుంది. కానీ ఒక చదువుకున్న పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వలేకుండా ఫెయిల్యూర్ అయిన మీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి అవన్నీ గాలికి వదిలేసి ఈరోజు డొంక తిరుగుడ ఏ విధంగా చేస్తున్నారో మనం కళ్ళారా చూడవలసిన విషయం. అలాగే మీరు చూస్తే ప్రతి బడ్జెట్లో 2 లక్షల ఇల్లు కడతాం, 2 లక్షల ఇల్లు కడతాం, 2 లక్షల ఇల్లు కడతాం అంటారు. ఇప్పటికీ 6 లక్షల ఇళ్ళు కట్టాలి. ఎన్ని ఇళ్ళు కట్టారండి? బడ్జెట్ కేటాయింపు చూస్తే ఎన్ని ఇళ్ళు వస్తాయో కూడా వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను కూడా ఈరోజు కట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఇది ఏ విధంగా ప్రజారంజకమైన బడ్జెట్టో వాళ్లే చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతుంటే మేనిఫెస్టోలో చెప్పారు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం, అలాగే రక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తాం, డిఎస్పీ క్యాడర్ కింద ఈ కమిటీలు ఉండేలాగా పని చేయిస్తామన్నారు. కానీ వాటికి కూడా ఎక్కడ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. అంటే మహిళల రక్షణ విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకి ఇప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లోనే 11% మహిళల మీద అట్రాసిటీ పెరిగిందని సాక్షాత్తు డీజీపీ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మహిళా సాధికారత సదస్సులో తమని భజన చేసే వాళ్ళు, తమకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళని పిలుచుకొని ఎవరైతే రాష్ట్రంలో దేశంలో జరిగే మహిళల మీద అఘాయిత్యాల గురించి కానీ మహిళా సాధికారత గురించి మాట్లాడతారో వాళ్ళందరినీ బుల్డోజ్ చేసి ఈరోజు వారి సాధికారత కోసం ఏం చేశారయ్యా అంటే ఏమీ కూడా లేని పరిస్థితి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహిళలు, శిశువులు, వృద్ధులు, అలాగే వికలాంగులు ఈ రాష్ట్రంలో 70% ఉంటే వారి కోసం కేటాయించిన నిధులు చూస్తే 1750 దాదాపుగా. మరి ముష్టేసినట్టేస్తే ఏ విధంగా వీళ్ళందరూ అభివృద్ధిలోకి వస్తారో నాకు అర్థం కావట్లేదు. చిన్నపిల్లలకి ఇచ్చే బాలామృతానికి డబ్బులు కట్టలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కానీ ఆయన ఎక్కే హెలికాప్టర్లకి, ఆయన చేసే స్పెషల్ ఈవెంట్లకి, అలాగే ఆయన భార్య హైదరాబాద్లో 5 స్టార్ హోటల్లో ఉండటానికి, ఆయన ఇక్కడ ఇల్లు ఉండటానికి, మరమ్మతులకి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. కానీ చిన్నపిల్లలు తినే బాలామృతానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలాగే విద్యార్థులకు ఇచ్చే నిరుద్యోగ వృత్తికి మాత్రం డబ్బులు ఉండవు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం పెడతానన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బడ్జెట్లో చూస్తే అన్ని గాలికి వదిలేసి 3 పెడతారంట. ఆ 3 కూడా ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్లో పెడతానని చెప్పి ఏ విధంగా తప్పించుకుంటున్నారో మీరు అందరూ కళ్ళారా చూడాలి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గజనీ అయిపోయారేమో. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినవి గుర్తు రావాలంటే ఆయన పచ్చ పొడిపించుకుంటే బెటరు. అవన్నీ కూడా బడ్జెట్లో పెట్టుంటే ఈరోజు ప్రజలందరూ హర్షించుంటారు. కానీ ఈరోజు ప్రజలు అంటే రైతులు, మహిళలు, అలాగే యువత, చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళు ఎవరికీ ఉపయోగం లేని ఈ బడ్జెట్ వల్ల ఎలా ప్రజలు మిమ్మల్ని హర్షిస్తున్నారని చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం లేదు. కానీ ప్రజలు మాత్రం ఈ బడ్జెట్ చూస్తే అసహించుకోవడం ఖాయం. నేను నందికొట్కూరు ఎమ్మెల్యేనండి. ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు ఎస్సీలకు కేటాయించిన ఈ యొక్క బడ్జెట్ అలొకేషన్ చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పోయినసారి ఐజయ్ అండి, నందికొట్కూరు ఎమ్మెల్యే, ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. పోయిన సంవత్సరం అయితే సుమారుగా 9,847 కోట్లు ఎస్సీలకు, 4,000 కోట్లు ఎస్టీలకు కేటాయించినారు. అంటే 12,000 కోట్లు సుమారుగా కేటాయిస్తే దాంట్లో ఎంత ఖర్చు పెట్టినారనేది మాత్రం దాని దాఖలాలు లేవు. ఏం అడిగిన కానీ కూడా అసలు లేనే లేవు. ఒక్క సీసీ రోడ్లు వేసిన కానీ కూడా అన్నీ వేరే ఇళ్ళల్లో వేసినారు కానీ అంతర్గత రోడ్లు, కానీ ఎస్సీ కాలనీలలో ఒక్కటి కూడా వేయలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం అయితే కేవలము 13,000 కోట్లు కేటాయించినారు ఎస్సీలకు, ఎస్టీలకు కలిసి. కానీ బడ్జెట్ ఏమో 1,56,000 కోట్లు ఉంది. 1,56,000 కోట్లకైతే సుమారుగా దాంట్లో ప్లాను, నాన్ ప్లాన్ తీసేస్తే కనుక సుమారుగా 16,000 కోట్లు మాకు బడ్జెట్ కావాలా. పోయినసారి అలొకేట్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టిన దాంట్లో మళ్ళా తిరిగి అదే అమౌంట్ తిరిగి మళ్ళా ఈ సంవత్సరంలో ఈ ఎస్సీలకు కేటాయించిన దానికి యాడ్ చేయాలా బడ్జెట్ ఈ సప్లాన్ నిధుల దీని ప్రకారం. కానీ ఆ విధంగా చేయకుండా ఇప్పుడు కేవలము 13,000 కోట్లు కేటాయిస్తూ దాంట్లో ఏం చేయదలుచుకున్నారో వివరంగా ఇవ్వలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం 1,49,000 కోట్లకే
బడ్జెట్ ప్రజెంట్ చేసింది, కానీ 22,000 కోట్లకు వాళ్లకు ఎస్సీలకు ఎస్టీలకు కలిసి కేటాయించింది. అంటే 22,000 కోట్లలో మళ్ళా పోయిన సంవత్సరం ఏదైతే ఖర్చు పెట్టలేదో అవి కూడా ఈ సంవత్సరానికి యాడ్ చేస్తుంది. అంటే సుమారుగా 25,000-26,000 కోట్లు వాళ్ళు మేము ఎస్సీలకు ఎస్టీలకు ఖర్చు పెడతాము, వాళ్ళ వెల్ఫేర్కు మేము కృషి చేస్తామని చెప్పిన వాళ్ళది అట్ట చేస్తుంటే మన తెలుగు రాష్ట్రంలోనే ఈ ప్రభుత్వం మేము కేవలము 13,000 కోట్లు కేటాయించినారు, కానీ మళ్ళీ ఖర్చు పెట్టేది మాత్రం ఏ విధంగా ఖర్చు పెడతారో లేదు. అదేవిధంగా కనుక చూస్తే కనుక మరుగుదొడ్ల విషయం వస్తే ఎస్సీల ఎస్టీల దాంట్లో మరుగుదొడ్లు అయితే 100% ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికెన్సీ ఫ్రీ విలేజెస్ 100% చేసినామని చెప్తున్నారు, కానీ ఎక్కడ అసలు 100% కాదు కదా, 10% కూడా చేయలేని పరిస్థితి. ఇప్పటికి కూడా మహిళలు అయితే ముఖ్యంగా ఎస్సీలు వాళ్ళైతే రాత్రి వరకు వెయిట్ చేసి ఉదయం అంతా కూడా ఎక్కడికి పోకుండా బయట ప్రదేశానికి పోకుండా రాత్రి చీకటి పడిన తర్వాత చెంబు పట్టుకొని పోయే దాఖలాలు ఇప్పుడు కూడా కనపడుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు ఈ స్వచ్ఛ భారత్ కింద మొత్తం ఫండ్స్ అన్ని కూడా ఓడిఎఫ్ కంటే ఈ యొక్క బహిరంగ మలమూత్ర విసర్జనానికి కేంద్ర ప్రభుత్వం ఉంటే స్వచ్ఛ భారత్ కింద కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు వచ్చినాయి. ఏమైపోయినాయి ఆ డబ్బులకు దానిలో ఏమో లెక్క చెప్పకుండా కేవలము మేమైతే 100% ఓడిఎఫ్ చేసినామంటున్నారు, కానీ కాలేదు, 100% ఓడిఎఫ్ కాలేదు. అదేవిధంగా ఈ యొక్క వితంతు మహిళలకైతే ఎస్సీలకు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు సాగు భూమి కింద ప్రతి ఒక్కళ్ళకు కూడా 5 లక్షల విలువ చేసే 2 ఎకరాలు కానీ లేకుంటే ఎలిగొలం అయితే 5 ఎకరాలు కానీ 5 లక్షల రూపాయలు చేసే ఇస్తామని చెప్పినారు, కానీ ఎక్కడ కూడా అసలు ఇంతవరకు ఇవ్వలేదు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో అయితే సుమారుగా 1000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, కానీ ఆ జిల్లా కలెక్టర్ అయితే మాకు ఆర్డర్స్ రాలేదు. కొంతమంది చాలామంది రైతులు కూడా ఉన్నవాళ్ళు అమ్మా మేము ఇస్తాం తీసుకొని అన్ని అగ్రిమెంట్ రాసి ఇచ్చిన కానీ కూడా ఈ ప్రభుత్వం అయితే వాళ్ళకు 1 ఎకరా కూడా పంపిణీ చేయలేదు. కానీ ఈరోజు బడ్జెట్లోనేమో మొత్తం చాలా మటుకు కొన్ని వేల ఎకరాలు పంపిణీ చేసినామంటున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఇంటి స్థలాలకు వస్తే కనుక ఇంటి స్థలాలకు 1 సెంటు కూడా ఇంతవరకు ఇండ్ల స్థలాలు కేటాయించలేదు. కానీ వాళ్ళకేమో ఇండ్లు కట్టిస్తామని అంటున్నారు, ఇంతవరకు 1 ఇల్లు కూడా కట్టించలేదు. అదేవిధంగా చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ యొక్క ప్రభుత్వము ఎస్సీలను ఎస్టీలను బుల్డోజ్ చేసి పడేస్తుంది. సాంఘిక సంక్షేమ పథకాలు కూడా అమలు పరచడం లేదు, వాళ్ళు చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అలకేట్ చేసినారో అవన్నీ కూడా పోయిన సంవత్సరం ఖర్చు పెట్టని ఎస్సీ ఎస్టీ ప్లాన్ నిధులు ఖచ్చితంగా ఈ సంవత్సరానికి యాడ్ చేసి అదెంత కట్టియాలా. ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే ఒక గ్రామంలో అయితే సుమారుగా 3 కోట్ల 4 కోట్ల బ్రిడ్జ్ కట్టిస్తుంటూ దానికి ఎస్సీ నిధులను అలాట్ చేసినారు. ఏమయ్యా అంటే ఎస్సీలు కూడా ఆ గ్రామంలో ఉన్నారు కదండి, కాబట్టి ఎస్సీలకు కూడా వర్తిస్తారు. అది దుర్మార్గము. అందరికీ పనికొచ్చే దానిలో ఎస్సీ నిధులను వాడకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీల నిధులను ఎస్సీలకే ఉపయోగపడేలాగా ఖర్చు పెట్టాలా. ఈ సీసీ రోడ్లు కూడా అందరు ఉండే చోట కూడా వేస్తున్నారు, కానీ ఎస్సీలకు అంతర్గత గ్రామాలలో ఎస్సీలకే వాళ్లకు మాత్రము ఇవ్వట్లేదు. కాబట్టి అవన్నీ కూడా చేయాలా. ముఖ్యంగా ఈ యొక్క విద్యాదానికి వస్తే మెరిట్ స్కాలర్షిప్ కానీ అవన్నీ కూడా ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దళితులకు ఏమైతే దళితులకు ఇచ్చిన కేటాయింపు ఖచ్చితంగా వారికే ఖర్చు పెట్టాలని నేను మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గము. ఈరోజు డాక్టర్ సునీల్ కుమార్, పూతలపట్టు జిల్లా. ఈరోజు బడ్జెట్లో చూస్తే ఎన్టీఆర్ సుజల స్రవంతి గురించి 100 కోట్లు ఇచ్చామని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తున్నారు. గతంలో ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కూడా మేము 2 రూపాయలకే మినరల్ వాటర్ ఇస్తాము, 20 లీటర్లు సప్లై చేస్తామని చెప్పారు. మాది రాయలసీమ జిల్లా. ఈరోజు రాయలసీమలో తాగడానికే నీళ్ళు లేనటువంటి ఇబ్బంది పరిస్థితులుగా ఉంది. ఈరోజు మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో భూగర్భ జలాలు కిందికి దిగిపోయి ఈరోజు తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బోర్లలో నీరు ఎండిపోయిన పరిస్థితి ఉంటే ఇక్కడేమో సుజల స్రవంతి మీద 100 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మా మండలాలు ఏ మండలంలో కూడా 1, 2 చోట ప్లాంట్లు ఉన్నాయి తప్ప అనేక పంచాయతీలకి తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క విషయంగా ప్రభుత్వానికి ఈ సందర్భంగా తీసుకెళ్తున్నాను. దయచేసి తాగునీటికి మరి అలాగే సుజల స్రవంతికి సపరేట్గా రాయలసీమకి కొంత కేటాయించుంటే బాగుండేది. ఎందుకంటే చిత్తూరు జిల్లా అనేది ముఖ్యమంత్రి యొక్క జిల్లా.
ఇందులో చాలా వరకు కూడా మరి రైతులుగా మరి ప్రతి పల్లెలో కూడా తాగునీటి కోసం ఈరోజు ట్యాంకర్లతో సరఫరా చేసే స్థితికి వచ్చింది. రాబోయే వేసవి కాలంలో ఈ యొక్క నీటి ఎత్తడి మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరొకసారి ఆలోచించి ప్రత్యేకంగా రాయలసీమ వరకు కొంత బడ్జెట్ కేటాయిస్తే బాగుండు. అలాగే నేను డాక్టర్ కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గతంలో ఎన్టీఆర్ వైద్య సేవల గురించి గత బడ్జెట్ అంతా కూడా గత బడ్జెట్లో 500 కోట్లు ఇస్తే పాత బకాయిల కోసమే అది సరిపోయింది. తిరిగి ఈరోజు 1000 కోట్లు ఇచ్చారు, బాగానే ఉంది. మళ్ళీ పాత బకాయిల కింద దాంట్లో దాదాపు 300 కోట్లు తీసేస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఎన్టీఆర్ వైద్య సేవలకి అప్పుడప్పుడు కూడా మళ్ళీ బడ్జెట్ రిలీజ్ కాకుండా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ రోగులను పంపివేసే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ఎన్టీఆర్ సేవకి ఇంక కొద్దిగా నిధులు పెంచుంటే బాగుండు. అలాగే ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు వైద్య ఆరోగ్య సేవలో దాదాపు 3000 మంది పనిచేస్తున్నారు. వారికి ఇంతవరకు కూడా పిఆర్సీ ఇవ్వలేదు. మరి వైద్య ఆరోగ్య శాఖ అంటే ఎంత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మనందరూ కూడా తెలుసు. వారికి పిఆర్సీ ఈ యొక్క బడ్జెట్లోనే వాళ్ళు ఎదురు చూశారు. దాని మీద కూడా ఎటువంటి ప్రతిపాదన లేదు. అలాగే పోలీస్ శాఖ నుంచి మాట్లాడేటప్పుడు కూడా మరి ఆ రోజు మేనిఫెస్టోలో హోంగార్డులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పారు. మరి హోంగార్డుల విషయంగా కూడా ఈ యొక్క బడ్జెట్ విషయంలో ఎటువంటి నిధులు కూడా వాళ్ళకి ఇచ్చినట్లుగా కనపడలేదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంగా మళ్ళీ కూడా స్పందించి వారికి సత్వర న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.